ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. ఈ మధ్య జరిగిన ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ఇది నీ లవ్ స్టోరీ అనకూడదు, బట్ యట్ వి యూజ్ ద సేమ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్. సో టీనేజ్ ప్రేమల విషయాలకు వచ్చేస్తే ఇదేం కొత్త విషయం కాదండి. గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నదే. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన టీవీలనండి, మన సీరియల్ అనండి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఈ విషయంలో వీళ్ళు ఇంకాస్త ముందుకెళ్ళి అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, అబ్బాయి 9th క్లాస్ అని చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడము, ఒక పాపను కూడా డెలివర్ చేయటం అనేది కొంతవరకు షాకింగ్. సో ఇంత జరుగుతున్నా మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న అయితే వస్తుందండి. మరి అమ్మాయిలో ఫిజికల్ మార్పులు అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళు ఎలా ఇవన్నీ నోటీస్ చేయలేదు అని అంటే కొంతవరకు ఇది ప్రశ్నార్థకమే. ఇకపోతే ఒక కోచ్ గా నేను ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి, ఇంకొకటి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అందరూ ఈ సన్నివేశాల్లో అయితే లేరు. ఇలాంటివి వినగానే పేరెంట్స్ కొంతవరకు చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇక్కడ మనం భయపడాల్సింది కాదండి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఎందుకు అనంటే, మొదటిది మన చేతిలో ఉన్న మన స్మార్ట్ ఫోను, మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ అనండి, నెట్వర్క్ అనండి, ఇంటర్నెట్ లో అవసరమైన దానికంటే చాలా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పిల్లలు తెలుసుకుంటున్నారు. ఒక టీవీ సీరియల్ విషయమే చూస్తే పెద్దవాళ్ల మధ్య జరుగుతున్న సంభాషణలు అనండి, వాళ్ళ మధ్య జరుగుతున్న ఎమోషనల్ బిల్డప్ అనండి, రిలేషన్షిప్ అనండి, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ ఏజ్ కంటే ముందే తెలిసిపోతున్నాయి. తెలిసిపోవటం అంటే అది ఏంటి అనే అవగాహన లేదు, ప్రాసెస్ చేయటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. సింపుల్ గా అక్కడ చూసి ఇక్కడ మిమిక్ చేస్తున్నారు అంతే. ఇంకొకటి వచ్చేసి పేరెంట్స్, ఈ మధ్య ఇద్దరు పేరెంట్స్ బిజీ అయిపోయారు. ఐ డూ అగ్రీ. ఈ కాలానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడం అనండి, ఉద్యోగాలు అనండి, ఇదంతా జరుగుతున్న విషయమే. ఈ ప్రాసెస్ లో పిల్లలు కొంతవరకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనాన్ని పిల్లలు ఫేస్ చేస్తున్నారు. అరే మేము చూసుకోవట్లేదా అండి అంటే, మీరు చూసుకోవట్లేదని నేను చెప్పట్లేదండి, పిల్లలు ఒంటరితనం ఫీల్ అవుతున్నారని మాత్రమే నేను చెప్తున్నాను. ఇలా ఒంటరితనం ఫీల్ అవుతున్న సందర్భాలలో ఎవరు వచ్చి కొంచెం అటెన్షన్ చూపించినా, కొంచెం దయ చూపించినా, కైండ్నెస్ అనండి, అటెన్షన్ అనండి, ఈ పిల్లలు దాన్ని ప్రేమగా పొరపడతారండి. పొరపాటు పడతారు, అది ప్రేమ కాదు. దాన్ని వీళ్ళు ప్రేమగా పొరపాటు పడిపోతారు. యాక్చువల్ గా ఇంటి నుంచి పారిపోయే చాలా మంది అమ్మాయిల విషయంలో జరిగేది ఇది. వాళ్ళు బయట వ్యక్తి ఏదో చూపించిన ఇంత ఇంట్రెస్ట్ ని వీళ్ళు ప్రేమ అనుకొని చాలా ముందుకెళ్ళిపోయి ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసేసుకొని వెళ్ళిపోవటాలు, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే, ఈ అభద్రత, లోన్లీనెస్ లో నుంచి పిల్లలు అభద్రతలోకి జారిపోతారు. ఎవరు కొంచెం చూపించినా కూడా వీళ్ళు నాకు తోడు, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళని బాగా చూసుకుంటారు అనేసి ఎప్పుడో ఉన్న ఫ్యూచర్ ని కూడా వీళ్ళు ముందే చూసేసుకోవటం, అది ఒకటి సన్నివేశం. ఇంకొకటి ఏంటనంటే, ఒక గైడెన్స్ గ్యాప్ అనేది మన నుంచి పిల్లలకి చాలా ఉందండి. పేరెంట్స్ నుంచి పిల్లలకు ఒక గైడెన్స్ గ్యాప్ మాత్రం చాలా ఉంది. సో మన బిజీ జీవితాలనండి, ఇంకా వాటికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఆ గైడెన్స్ గ్యాప్ అనేది అయితే ఉంది. ఇంకొక విషయం వచ్చి, ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీన్ల మీద చూసినవి, వాటిని సో క్యూట్ రొమాంటిసైజ్ చేసుకోవడం, వాటిని మిమిక్ చేయటం. నిజంగా ఏంటో తెలీదు, జస్ట్ మిమిక్ చేసేయడం అంతే. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకపోవటం, ఇదొక డెవలప్మెంటల్ ఫీజ్ కదా, ఏజ్ లో జరుగుతుంది అంతే. కానీ దాన్నే వాళ్ళు క్రష్లు, లవ్లు అని రకరకాల పేర్లు పెట్టేసుకొని, ఆకర్షణ ఇది అనే అవగాహన లేకుండా దానికి ప్రేమ అని పేరు పెట్టి చాలా ముందుకు వెళ్ళిపోవటం. ఇప్పుడు వీళ్ళ విషయంలో జరిగింది అదే అన్నమాట. ఆ ఆకర్షణకి వీళ్ళు ప్రేమ అని పేరు పెట్టుకొని చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్థాయిలో పిల్లలకి తెలియని విషయాలు 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. వాళ్ళకి కమిట్మెంట్ అంటే ఏంటో తెలియదు. ఒక రిలేషన్షిప్ సాగాలంటే ఎంత కమిట్మెంట్ అవసరం, ఇద్దరికి ఒకరంటే ఒకరికి, దాని గురించిన అవగాహన ఏమాత్రం ఉండదు ఈ వయసు పిల్లల్లో. ఇంకొకటి కాన్సిక్వెన్సెస్. మనము ఈ
ఈ మన మధ్య ఉన్న ఆకర్షణకి ప్రేమ అని పేరు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. దీని కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనే అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇవి జరిగాయి, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం దేన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించి నేను ఎమోషనల్ గా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి వాటి గురించి పిల్లలకు అవగాహన లేదు. సో పిల్లలకి మనం చెప్పాల్సింది కోప్పట్టము, ఇంకేదో జడ్జిమెంట్ చేసేసి వాళ్ళ మీద ఏదో చెప్పేయటం కాదండి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. సరే, వాళ్ళ విషయంలో పొరపాటు జరిగిపోయింది, ఈ విషయాన్ని విని నాకు చాలా కాల్స్ వచ్చాయి, ఇలా జరుగుతుందండి. కొంతవరకు టీనేజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడుతున్నారన్నమాట వాస్తవం. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఏంటి, ఎలా హ్యాండిల్ చేయొచ్చు, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది ముందు అర్థం చేసుకోవటం, ఎందుకు ఎలా అనేది. ఇకపోతే మూడో విషయం వచ్చి దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి. నేను ఒకటి చెప్తానండి, చెయ్యకూడని ఒక తప్పు, ఇట్స్ అ బిగ్ మిస్టేక్. కంట్రోల్ చెయ్యాలని చూసి వాళ్ళని ఫోన్లు లాగేసుకొని వాళ్ళని రూముల్లో పెట్టేసి బంధించేసి కొట్టటం, ఇలాంటివన్నీ దయచేసి చేయొద్దండి. దీనివల్ల మీరు ఆశించిన లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. ఇక ముందు వాళ్ళు మీకేమి చెప్పరు, మీకేమి తెలిసే అవకాశం కూడా లేదు, పరిస్థితులు చేయి దాటిపోయేంత వరకు కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రెబల్స్ గా తయారవుతారు, చేయి జారిపోయారంటారు కదా, అలా తయారైపోతారు. సో దయచేసి ఈ పెద్ద మిస్టేక్ మాత్రం దయచేసి చేయకూడదండి. చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కామ్ కాన్వర్సేషన్. వాళ్లతో నెమ్మదిగా కూర్చొని మాట్లాడండి. ఇలాంటివి తెలిసిన తర్వాత నెమ్మదిగా కూర్చొని మాట్లాడటం అనేది సాధ్యమా అనే ప్రశ్న వస్తుంది. కొంతవరకు సాధ్యం కాదు, ఐ డూ అగ్రీ. కానీ మనమే ఎమోషనల్ రెగ్యులేషన్ పాటించకపోతే పెద్దవాళ్ళం అయ్యుండి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎమోషన్ రెగ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? సో కొంతవరకు మీ యొక్క కోపాన్ని కానీ మీ యొక్క ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకొని నెమ్మదిగా వాళ్ళతో కామ్ కాన్వర్సేషన్, ఇంటరాగేషన్ లా కాకుండా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పట్ల వీళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి, ఆ సోకాల్డ్ ప్రేమ క్రష్ అని చెప్తున్నారు కదా, ఎందుకు అది స్పెషల్, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు స్పెషల్, అసలు వీళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు అలాంటి దారిలోకి ఎందుకు వెళ్ళిపోయారు, దాన్ని ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒకటి. ఇంకొకటి గైడెన్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గైడెన్స్ లోపం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఆ ఏజ్ లో, డెవలప్మెంటల్ స్టేజ్ లో జరుగుతున్నవి ఆ ఫిజికల్ మార్పులనండి, సైకలాజికల్ మార్పులనండి, ఈ ఆకర్షణలనండి, వాటిని గురించి మీరే కూర్చోబెట్టి చెప్పండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఒకటి, బాడీ సేఫ్టీ. బాడీలో ఫిజికల్ గా ఏం జరుగుతుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఏజ్ లో, టీనేజ్ లో వచ్చే మార్పులు ఏమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పేరెంట్స్ మీరు పిల్లలకి చెప్పండి. ఇంకొకటి డిజిటల్ సేఫ్టీ. మీరు ఫోన్ వాడుతున్నంత సేపు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది దయచేసి గమనించండి. ఇక్కడ ప్రైవసీకి సీక్రసీకి తేడా అనేది తెలుసుకోవటం చాలా అవసరం. మీరు తెలుసుకోండి, వాళ్ళకి తెలియచెప్పండి. ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద కాన్స్పిరసీ అనొచ్చు, ప్రైవసీ పేరుతో చాలా సీక్రసీ జరిగిపోతుందన్నమాట. ఎందుకు దాచాలి? ఒక రకంగా అక్రమ సంబంధాలకు కూడా కారణం ఇదే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీక్రసీ అవసరం లేదండి. ప్రైవసీ పేరుతో సీక్రసీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఫోన్ పాస్వర్డ్లు తెలియకుండా ఉండాల్సిన అవసరం, ఒకరికి తెలియకుండా దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతుంది అదే, నా ప్రైవసీ, నా ఫోను, ఇది అది, ఆ ఫోన్ లో అతను ఆవిడ ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి తెలియదు. సో ప్రైవసీ పేరుతో చాలా దారుణాలు అయితే జరిగిపోతున్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చేతుల్లో ఈ దారుణాల సంఖ్య చాలా వరకు పెరిగిందనే చెప్పాలి. మనం రోజు చూస్తున్న న్యూస్, వార్తలు ఇలాంటివే కారణం. సో ఒకటి బాడీ సేఫ్టీ, ఇంకోటి డిజిటల్ డిసిప్లిన్. ఏం చేస్తున్నారు మానిటర్ చెయ్యండి. కొంతవరకు నిఘా పెట్టడం అవసరమా అంటారా? కొంతవరకు అవసరమే. వాళ్ళ అవసరం లేనివి చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ ఉంది వాళ్ళ. ఇంకొకటి గైడెన్స్ అనేది రావాల్సిన ప్రాపర్ ఛానల్ నుంచి రాకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెలుసుకొని అవసరం లేదంతా చెత్తంతా నేర్చేసుకుంటున్నారు. ఇగో ఈ యొక్క సంఘటన అందుకు ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొకటి ఎమోషన్స్, హెల్దీ రిలేషన్షిప్స్. ఇప్పుడు ప్రేమ అంటున్నారు, ప్రేమకి ఆకర్షణకి తేడా మీరే చెప్పాలి. హెల్దీ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు అనుకుంటున్న ఈ ప్రేమ కాదు, ఇది ఆకర్షణ, ఇది సహజం, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది మీరే చెప్పాలి. ఇంకోటి కంట్రోల్ వైపు వెళ్లకుండా ఫోన్లు లాగేసుకోవటం, స్కూళ్ళు మార్చేయటం, ఇంతకుముందు రూమ్ లో పెట్టి లాక్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళున్న ఎమోషనల్ స్టేజ్ లో ఇవన్నీ షాకింగ్ గా వస్తాయి వాళ్ళకి.
ఆ షాకింగ్ లో రావటం వల్ల కూడా మళ్ళీ ఏం జరుగుతుందండి, రెబల్సే అవుతారు. సో అది చేయకండి. ఇంకొకటి వచ్చేసి హెల్దీ ఆల్టర్నేటివ్స్. ఈ ఫోన్లు, టీవీలు, ఛానళ్ళు ఎక్కువ తక్కువ వచ్చిన తర్వాత జనాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం చాలా తగ్గిపోయింది. ఇది వరకు టీవీలకు అతుక్కున్నారు, ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు ఫోన్లకి అతుక్కుంటున్నారు. ఓకే, సో ఈ ఫోన్లకు అతుక్కోవడం అనే కాకుండా దీనివల్ల హెల్త్ హజార్డ్స్ కూడా ఉంటాయి కదా. ఫోకస్ తగ్గిపోతుంది, చూపు మందగిస్తుంది, డెస్పరేషన్ అనేది పెరిగిపోతుంది, యాంగ్జైటీ అనేది పెరిగిపోతుంది ఫోన్లలో ఉండటం వల్ల. అంటే దీనివల్ల హెల్త్ కూడా నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేయించే ప్రయత్నం చేయండి. దాంతో పాటు హెల్దీ ఆల్టర్నేటివ్స్, బయటకి వెళ్ళి ఆడుకోవటం అనే కానీ, స్పోర్ట్స్ అనండి, గేమ్స్ అనండి, డాన్స్ ప్రాక్టీస్లు, హాబీ గ్రూపులలో జాయిన్ చేసి పెయింటింగ్ అలాంటివి, వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఇలాంటివి చేయండి. సో కంట్రోలింగ్ చేయకూడదు, మనం ఇక్కడ గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. కంట్రోలింగ్ అనేది స్ట్రిక్ట్లీ నో, గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. అసలు ఇలాంటివి రాకుండానే ఎలా చూసుకోవచ్చండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గైడెన్స్, మీరే ఇవ్వాల్సిన గైడెన్స్ మీ పిల్లలకి ఇవ్వండి. బాడీ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఎమోషన్స్ గురించి, డిజిటల్ డిసిప్లిన్ గురించి, ఈ 4 గురించిన గైడెన్స్ మీరే ఇవ్వండి. రోజులో ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. తల్లిదండ్రులకి పిల్లలకి సయోధ్య లేకపోవటమే చాలా సమస్యలకు కారణం. ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు కారణం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సయోధ్య లేదు. వాళ్ళు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. చిన్న వయసులో వాళ్ళు చెప్తుంటే మన దగ్గర వినే ఓపిక లేదు, టైం లేదు, కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. టీనేజ్లకు వచ్చేసరికి వాళ్ళకి మనకంటే ఫ్రెండ్సే ఎక్కువైపోతారు. సో మనకు తెలియని ఎన్నో విషయాలు మన పిల్లల గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసండి. మనకు తెలియదు, చాలా విషయాలు తెలియదు. సో బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి, నెమ్మదిగా కూర్చొని ఒక 10 నిమిషాలు వాళ్ళతో రోజు స్పెండ్ చేయండి. ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో తెలుసుకోండి. ఎమోషనల్ కనెక్షన్ అనేది నెమ్మదిగా బిల్డప్ చేసుకోండి. మీరు ఆ ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వండి పిల్లలకి. నేనున్నాను, నువ్వు ఏ విషయమైనా నా దగ్గరికి వచ్చి చర్చించవచ్చు, నీకు జడ్జిమెంట్స్ ఉండవు, గైడెన్సే ఉంటది అని ఆ విషయాన్ని మీరు తెలియజెప్పే ప్రయత్నం చెయ్యండి. ఇంకోటి ఎమోషనల్ ఎడ్యుకేషన్. ఈ వయసులో జరుగుతున్న మార్పులు ఎలాంటివి అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అది వాళ్ళ వయసుకి రాకముందే వస్తున్నారు అనే స్థాయిలోనే మీరు అదంతా వాళ్ళకి చెప్పేయడం చేయండి. ఓకే, ఇవి చిన్న చిన్నవేనండి, చిన్న చిన్నవి. వాళ్ళతో కూర్చొని వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్ గా వచ్చేది మోరల్ టీచింగ్. విలువలు అనేవి మనమే నేర్పించాలి వాళ్ళకి. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత పెద్ద కాలేజీల్లో చదువుకున్నా కూడా విలువలు లేకపోతే కొంతవరకు జీవితాలు అస్తవ్యస్తం అనే చెప్పొచ్చు. సరే, అస్తవ్యస్తం కాకపోయినా కూడా శాంతి, సంతోషం మాత్రం తగ్గిపోతాయి విలువలు లేని జీవితాల్లో. సో ఆ విలువలు రావాల్సింది కుటుంబం నుంచి, తల్లిదండ్రుల నుంచి. కొంత టైం తీసుకొని వాళ్ళకి నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి, అవి మీరు కూర్చొని దయచేసి నేర్పించండి. ఇలాంటి లవ్ స్టోరీలు, వీటిని కొంచెం మనము ఎగ్జాంపుల్ అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ అవి తీసుకొని ఏం జరుగుతుంది, ఎలా జరగకూడదు అనే దాన్ని కొంత అర్థం చేసుకొని మన పిల్లలకి నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాలు, విలువలు అనండి, మోరల్స్ అనండి, బాడీ సేఫ్టీ అనండి, డిజిటల్ డిసిప్లిన్ అనండి, ఎమోషనల్ రెగ్యులేషన్ అనండి, ఇవన్నీ కొంత టైం తీసుకొని మీరు నెమ్మదిగా నేర్పించండి. మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు,